చూసారా ఎపిసోడ్? అసలు సంజన మళ్ళీ లోపలికి రావడం కోసం వీళ్ళు సాక్రిఫైజెస్ ఏంటి అసలు? వీళ్ళ నలుగురు చేసిన సాక్రిఫైజెస్ మాత్రం ఒక రేంజ్లోకి తీసుకెళ్ళింది ఈ ఎపిసోడ్ మాత్రం. ఫస్ట్ ఇమాన్యుల్ తన కెప్టెన్సీని పోగొట్టుకున్నాడు అండ్ తన ఇమ్యూనిటీ కూడా పోగొట్టుకున్నాడు. సెకండ్ తనూజ సీజన్ మొత్తంలో కాపీ పొడిని త్యాగం చేసింది. అండ్ థర్డ్ రీతు తన హెయిర్ని కట్ చేయించుకుంది. అండ్ ఫోర్త్ బర్నీ గారు తనకి ఎంతో ఇష్టమైన లాకెట్ని స్టోర్ రూమ్లో పెట్టేశారు. వీళ్ళు నలుగురు సాక్రిఫైస్ చూసి నాకైతే భలే వింతగా అనిపించింది. అబ్బా, అసలు నలుగురు సాక్రిఫైజెస్ చాలా మంచివే. అండ్ ఎక్స్పెషల్లీ రీతి విషయంలో మాత్రం హెయిర్ కట్ చేయించుకుంటుందని అస్సలు అనుకోలే. తను చాలా ఎమోషనల్ అవుతూ ఏడ్చింది. అందరికి కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించినా సరే తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న హెయిర్ అలా కట్ చేయించుకోవడం అయితే మామూలు విషయం కాదు. అండ్ వీళ్ళ నలుగురు సంజనకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారనేది చాలా ముఖ్యం అసలు. అండ్ ఇప్పుడు అసలైన రణరంగం స్టార్ట్ అయింది, అది సంజనకి. ఇప్పుడు సంజన లోపలికి వెళ్ళిపోయింది. రేపటి నుంచి అసలు వీళ్ళ నలుగురు విషయంలో ఎలా ఉంటుంది అండ్ అసలైన టాస్క్ సంజనకి అనమాట ఇప్పుడు. అండ్ సంజన విషయంలో అయితే వీళ్ళ నలుగురు చేసిన సాక్రిఫైజెస్ అయితే మామూలు విషయం కాదు. అండ్ సంజన లోపలికి రావడం కోసం వీళ్ళ నలుగురు చేసిన సాక్రిఫైజెస్ కోసం మీరేమనుకుంటున్నారో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.